ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శిల్పారామంలో టూరిజం కాన్క్లేవ్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ప్రస్తుతం భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ముందుకు పోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి ఈ పర్యాటక వ్యవస్థకు సంబంధించినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ క్షేమాన్ని కోరుకుంటుంది. మీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు అందరికి కూడా అద్భుతమైనటువంటి రక్షణ కూడా కల్పిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. Thank you so much, sir, for the inspiring words, and thank you for your valuable thoughts that you have shared with us here today. And ladies and gentlemen, welcome to Telangana, where world-class consultations and packages, and access stay, travel, and visa assistance, all guided by Telangana Medical Value Tourism. Even before arrival, connect directly with doctors through secure video consultations. Share your reports, discuss your options, and plan your treatment with confidence. My name is Eric Omondi, calling from Nairobi, Kenya. I've been having this chest pain that has persisted over the last 2 or 3 years. I think I will visit Hyderabad, but how can I get information on accommodation, on how to get visa? I think I will visit Hyderabad. But how can I get information on accommodation, on how to get visa, hotel and travel details, and any medical facilities you can refer me to? Yeah, you can visit the TG Medical Tourism website for all your queries. We'll share the URL with you. Telangana Medical Tourism. Trusted, transparent, and truly patient-centric. Your health, our priority. yes, ladies and gentlemen, as you can see, the Telangana Medical Value Tourism portal has been launched, and yes, from inquiry to treatment and recovery, this will position Telangana as a reliable, affordable, and world-class health care destination. And now, my dear friends, the moment we all have been waiting for is finally here. It is time our Honorable Chief Minister, Shri A. Revanth Reddy Garu, talks to all of us. So please, with a thunderous round of applause, let's welcome our Honorable Chief Minister. వరల్డ్ టూరిజం డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ టూరిజం కాంక్లేవ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారిని, వాకిటి శ్రీహరి గారిని, ఇతర ప్రజాప్రతినిధులను, వివిధ సంస్థల అధికారులు, తెలంగాణ రాష్ట్రంలో టూరిజంలో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ టూరిజం పటంలో ఒక గొప్ప గుర్తింపు,
పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసి మిమ్మల్ని అందరినీ కార్యక్రమానికి ఆహ్వానించిన టూరిజం అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి టూరిజంలో పాలసీ లేదు. కానీ జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత వివిధ సంస్థల్ని, వివిధ రాష్ట్రాల, వివిధ దేశాల యొక్క టూరిజం పాలసీలని స్టడీ చేసి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీని అడాప్ట్ చేసుకొని వరల్డ్స్ టూరిజం డే మొట్టమొదటి కాంక్లేవ్ ఈరోజు ఏర్పాటు చేసి అధికారులు ముఖ్యంగా జయేష్ రంజన్, జూపల్లి కృష్ణారావు గారు 15,000 crores investments they have attracted in Telangana. I wanted to congratulate them on record. Actually, I have given target 15,000, but today I have told them it has been increased up to 50,000 crores. Why? Because Telangana is that potential. New York is having Statue of Liberty. Some of the countries are having Eiffel Tower, Disney World. ఇలాంటి టూరిజం స్పాట్స్ వివిధ దేశాలలో ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే చార్మినార్, గోల్కొండ ఫోర్ట్స్, రామోజీ ఫిలిం సిటీ లాంటి టూరిజం స్పాట్స్ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే ఇక్కడ ఉన్నాయి. ఇవే కాదు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, అదేవిధంగా రామప్ప టెంపుల్, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్, 1000 పిల్లర్స్ టెంపుల్, అలంపూర్లో ఉండే శక్తి పీఠాలు, ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ tourism destination. We have ecotourism, we have temple tourism. Today we have medical tourism also. Asian countries, particular Middle East countries, people are coming to Hyderabad for medical treatments or medical tourism. So we wanted to promote, Telangana government has decided to attract, to promote ecotourism, medical tourism, health and temple tourism. We have many oldest of the old temples are there, heritage structures are there in Hyderabad. Nizam has constructed many more heritage buildings. All around Hyderabad, particular in Musi, all these are Nizam has constructed wonderful structures. All these are neglected. Now we wanted to revive all those. Hyderabad is not old city. Hyderabad is original city. We wanted to revive our original city. We wanted to compete with world. We wanted to compete with New York, Tokyo or any other city. So my focus to attract investments in not only IT and pharma, to attract tourism investments. Telangana means business. You invest, your investment is safe, you are going to get profits. This is my assurance. While World Operation Sindoor was going on, that time we have conducted Miss World competitions in Hyderabad. That is how safe is Hyderabad. ఎవరు హైదరాబాద్లో రక్షణ గురించి, శాంతి భద్రతల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో ప్రపంచ సుందరీమణుల పోటీని నిర్వహించి ఇది అత్యంత సేఫెస్ట్ సిటీ అని మనం